ప్రతిపక్ష నాయకుడేమో రాజకీయం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది. ఓకే, సుమిత్రానంద్ గారు ఎస్ ప్లీజ్ కంక్లూడ్. ఎస్ఎల్బిసికి ఎందుకు వెళ్ళదు ఎన్డీఎస్ఏ, పోలవరానికి ఎందుకు వెళ్ళదు ఎన్డీఎస్ఏ? ఇందాకనే చెప్పిన ఎన్డీఎస్ఏ రిపోర్ట్లు ఏముంది, వీళ్ళు ఏం చేయగలిగినారు. నెక్స్ట్ ఇందిరాగాంధీ కాలం నుంచి గరీబీ హటావో అని నాటి నుంచి నేటి వరకు ఇంకా పేదరికం ఎందుకున్నది? వీళ్ళ పాలననే కదా, దేశంలో అత్యధిక కాలం కాంగ్రెస్ పాలనే కదా. ఇంకా పేదరికం ఉన్నదంటే కాంగ్రెస్ విఫలం చెందిందనే అర్థం కదా. రేషన్ కార్డులు బీఆర్ఎస్ గా మేము ఇస్తే ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదంటది. 6.5 లక్షల రేషన్ కార్డులు మేము ఇస్తే, మేము సింగరేణి విషయంలో గాని, ఇటు కాళేశ్వరం విషయంలో గాని, కన్నెపల్లి చేయాలనే విషయం గాని ప్రజల పక్షం అబాల బాట పట్టించినాం మేము. ఇవాళ బీజేపీ గాని బీఆర్ఎస్ కాంగ్రెస్ గాని రెండు జాతీయ పార్టీలు తక్షణ అవసరం ఏంటి, తెలంగాణ ప్రజలకు అవసరం ఏంటో ఇక్కడ రాష్ట్రంలో చూడకుండా అసందర్భపు యాత్రలు చేస్తూ, అకాలపు యాత్రలు చేస్తూ, ఏం అవసరం అండి కిషన్ రెడ్డి గారికి ఇప్పుడు సింగరేణి యాత్రలు చేపట్టాల్సిన సమయమా ఇది? మరి ఇప్పుడు ప్రజల తక్షణ అవసరాలు ఏంటో చూడకుండా అసందర్భపు యాత్రలు చేస్తూ, అకాలపు యాత్రలు చేస్తూ, అటు ఆయన ఎయిర్పోర్ట్లట అయ్యా గొంతెండిపోతుంది రేవంత్ రెడ్డి గారు, అయ్యా బీళ్లు రక్తం జల్లుమంటావు, పంటలు పండుతాయంటావు. తెలంగాణ బీడు వారింది కేసీఆర్ గారి పాలనలో, పచ్చబడ్డ తెలంగాణ మీ పాలనలో బీడు బారుతా ఉన్నది. నీళ్లు కావాలయ్యా అంటే దూరం, ఇదెక్కడ వింత? ప్రజల తక్షణ అవసరం ఏంటి? ఆకలి అయితా ఉంది, దాహం వేస్తా ఉంది, రైతులు మరి ఎదురు చూస్తా ఉన్నారు, నాణ్యమైన కరెంటు కావాలి. నువ్వేం చేయగలుగుతావు? ఇక్కడ పరిపాలనను గాడిన పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. పాలన విఫలం చెందిన పాలనలో రెండు జాతీయ పార్టీలు దొందే, తెలంగాణ చేను బీడే. తెలంగాణ విషయంలో బీజేపీ కాంగ్రెస్ దొందే, తెలంగాణ ప్రజల చేళ్లు బీళ్లే. మరి ఆ గొంతెండే పరిస్థితి, పాడుకున్నాం, దుఃఖపడ్డాం. అదే పరిస్థితులు ఇంకా కొనసాగాల? తాగబోతే నీళ్లు లేక తుమ్మెదాలో తడి గొంతులారిపాయే తుమ్మెదాలో అని తాగునీటికి తెలంగాణ నీరు లేని దాన గోడు తెలంగాణ బ్రతుకు కానీ సుమిత్రానంద్ గారు ఇంకా సెంటిమెంట్ ని రగిల్చే ప్రయత్నం చేస్తున్నారు, ప్రజల్ని రెచ్చగొడుతున్నారు. ఇది సెంటిమెంట్ కాదండి, ఇది సెంటిమెంట్ కాదు, అవసరం, తక్షణ అవసరం. నీళ్లు తక్షణ అవసరం, కరెంటు తక్షణ అవసరం. సెంటిమెంట్ ఎట్లయితుందండి? వ్యవసాయానికి నీళ్లు కావాలి, తాగునీరు కావాలి, కరెంటు కావాలి, ప్రజల అవసరాలు తీరాలనడం సెంటిమెంట్ అవుతుందా? సెంటిమెంట్ అనే పదం వాడుతూ తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బకొడతా ఉన్నారు. టీఎస్ తెలంగాణ స్టేట్, టీజీ అంటే ఏంటో చెప్పండి? అసమర్థుని జీవయాత్ర లాగా కాంగ్రెస్ పనిచేస్తా ఉంది. అకారణంగా అనవసరంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తా ఉంది. కాళేశ్వరం నిర్మాణం ఎంత ముందు చూపుతోని ప్రపంచంలోనే ఏది ఎత్తైనటువంటి ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తే ప్రశంసించాల్సింది పోయి ప్రపంచ ఇంజనీర్లు ప్రశంసిస్తారు. వీళ్ళు బురద రాజకీయాలు చేస్తుంది బీజేపీ, బురద రాజకీయాలు చేస్తుంది కాంగ్రెస్, రేవంత్ సర్కారు. ఇది ప్రజలు గమనించరా? దశాబ్ద కాలము ఎంత సుభిక్షంగా ఉండే తెలంగాణ, ఎంత సుఖశాంతులతో ఉండే తెలంగాణ, ఎన్ని పంటల వృద్ధి జరిగింది తెలంగాణలో, ఎంత సాగు విస్తీర్ణం పెరిగింది తెలంగాణలో. మరి అప్పుడెందుకో కాలేదు? కాళేశ్వరం వాడకుండానే పంటలు పండినాయి అంటే 2014 ముందు వీళ్ళేరా? అప్పుడెందుకు పండలేవు? అప్పుడెందుకు ఈ కాంగ్రెస్ పండించలేదు? మరి దొంగోలు వచ్చే కరెంటుకు కావాలట్లా కాదు అని ఉచిత కరెంటు మేమే పేటెంట్ అంటారు. ఏదయ్యా అర్ధరాత్రి 3 గంటలు, ఎప్పుడో పట్టపగలు 3 గంటలు మీ ఇష్టం వచ్చినట్టు కోతలు. ఎట్లా సాగు ఎట్లా జరుగుతుంది? రైతులు ఎట్లా బతకాలి? వలసపోయిన తెలంగాణ బిడ్డలు బొంబాయి దుబాయ్ బతుకులైనాయి. వీళ్ళు ఎప్పుడన్నా ప్రయత్నం చేసినా తెలంగాణ ప్రయోజనాలు పార్టీల ఇవి రెండు జాతీయ పార్టీలది అదే వైఖరి. తెలంగాణ ప్రజలకు మొండి చేయి చూపించడం, రాజకీయ ప్రయోజనాల కోసమే రెండు పార్టీలు ఇప్పుడు బీఆర్ఎస్ ను విమర్శించడమే ప్రాతిపదికగా అదే పనిగా పెట్టుకున్నారు. తక్షణ అవసరం ఏంటి? మీరు యుద్ధం చేస్తే రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మీద యుద్ధం చేయండి, నీళ్లు ఇప్పియండి, మోటార్లు ఆన్ చేపియండి, కరెంటు నాణ్యమైనటువంటి కరెంట్ ఇప్పియండి. అటు వర్షము లేక ఇటు కరెంటు ఇవ్వక ఇటు కాల్వలో నీళ్లు రాక పంటలు ఎట్లా వేసుకోవాలి, బతికెట్లా బతకాలి, ఎరువులు యూరియా ఇయ్యరు, దానికోసం యాప్లు అంటారు. ఏం చేస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం? ఏ రంగంలో సఫలమైంది? అంతటా విఫలమే కదా, అన్ని రంగాలు విఫలమే. అటు ప్రజా రవాణా వ్యవస్థ తీసుకున్నా, ఇటు వ్యవసాయ రంగం తీసుకున్నా, ఇక విద్య ఇంటిగ్రేటెడ్ స్కూల్ 100 కోట్లతో ఏదో ఒక్క స్కూల్ కట్టింది చూపించండి. 32 నెలల్లో మీరు కట్టిన ఒక్క స్కూల్ చూపించండి. మేము మన ఊరు మనబడి కార్యక్రమంలో నిర్మించినటువంటి 6 బడికి రంగులు రుద్ది మీరు శంకుస్థాపన
పనులు చేస్తారు. పిల్లలు చనిపోతున్నారు నాణ్యమైన పిడికడ అన్నం పెట్టలేక. ఎస్ కేసీఆర్ గారు దశాబ్దాలుగా హాస్టళ్లలో స్కూళ్లలో మీరు దొడ్డు బియ్యం పెడితే పిల్లలు మధ్యాహ్న భోజనం నాణ్యమైన భోజనం తినాలని సన్న బియ్యం అన్నం పెట్టిండు కేసీఆర్ గారు. పిల్లలకు నాణ్యమైన అన్నం పెట్టిండు. నాడెందుకు సమస్య లేవు? ఇప్పుడెందుకు మరి గురుకులాల్లో హాస్టల్లో పిల్లలు ఆసుపత్రుల పాలు ఎందుకు అవుతున్నారు? దవాఖానాల్లో ఎందుకు చేరాల్సి వస్తుంది? బెడ్లు లేని పరిస్థితి ఎందుకు వస్తుంది? ఏది మీరు చేసినటువంటి ఒక్క స్కూల్ 23,000 స్కూళ్లు మూసేస్తాడట సందీప్ గారు. 23,000 స్కూళ్లు మూసేస్తాడట. ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడతాడట. ఫ్యూచర్ సిటీ కడతాడట. ప్రజెంట్ సిటీకి ఒక విషయంలో శ్రీనాథ్తో నేను ఏం చేస్తారో ఇక్కడ మీరు ఏం చేస్తారో లేదు. ఫ్యూచర్ సిటీ ఆయన ఉట్టి అందుకోలేడు కానీ స్వర్గానికి నిశ్చయాలు ఇస్తారట రేవంత్ రెడ్డి గారు. మీరున్న కాలాన్ని సద్వినియోగం చేయండి. ప్రజలకు పనిక విధంగా పాలన చేయండి. నిందలు కాదు, అవకాశం మీకు ఇచ్చే ప్రజలు. ఆ అవకాశం మీకున్నది. ఎస్, రాజ్యాంగం కల్పించిన వెసులుబాటు మాకు నిర్దేశాలు ఇస్తున్నారు కేసీఆర్ గారు. ఆయన మార్గ నిర్దేశకత్వంలో మేము పనిచేయగలుగుతున్నాం. మేము ప్రభుత్వాన్ని అడుగడుగునా ప్రశ్నించి ప్రజల పక్షాన, రైతుల పక్షాన, విద్యార్థుల పక్షాన రేపు 18 నాడు మరి యువ సంగ్రామ సదస్సు నిర్వహించబోతున్నాం. 2 లక్షల ఉద్యోగాలు ఏడాది కాలంలో అన్నది ఇంతవరకు భర్తీ చేయలేదు. దీని మీద బీజేపీ ఏం మాట్లాడదండి. రేవంత్ రెడ్డి గారికి చెత్తిరబట్టి కాపాడుతుంది కిషన్ రెడ్డి గారు గాని, రాష్ట్ర బీజేపీ గాని కాపాడుతుంది చోటే బాయిని. చూస్తూనే ఉన్నారు ప్రజలు. శ్రీనివాస్ గారు ప్లీజ్ కన్క్లూడ్. చరణ్ కృషి గారు మీతో మాట్లాడుతున్నారు. యువ సంఘర్షణ సమితికి వెళ్లేది ఎవరు మరి?